శ్రీమాత్రే నమః. ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు చాలా లక్కీ. పెళ్ళయ్యాక భర్తకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాసులు, గ్రహాల కదలికల మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చెప్పవచ్చు. గ్రహాల కదలికలన్నీ రాసులపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి. అయితే జ్యోతిష శాస్త్రంలో కూడా వీటన్నిటిని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అదే సమయంలో న్యూమరాలజీ అనేది జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన భాగమని నిపుణులు చెప్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తి స్వభావం, ప్రవర్తన, భవిష్యత్తు గురించి చెప్పవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులతో పాటు భవిష్యత్తులో జరగబోయే విషయాలను జనన సంఖ్య ఆధారంగా చెప్పవచ్చు. ఉదాహరణకు నెలలో 2, 11 లేదా 20 తేదీలలో జన్మించిన మహిళల వ్యక్తిత్వం గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ తేదీలో పుట్టిన మహిళలు న్యూమరాలజీ ప్రకారం జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా చాలా అదృష్టాన్ని తెస్తారు. ఇంకా చెప్పాలంటే 2 సంఖ్య ఉన్న మహిళలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ మహిళలకు ఎప్పుడూ కలిసి వస్తుంది. ఈ మహిళలు భాగస్వామికి అదృష్టాన్ని తెస్తారు. అంతేకాకుండా భర్తను చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. భర్త ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అలాగే 2 జనన సంఖ్య గల మహిళలు స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వీరి భాగస్వామ్యంలో త్వరగా భావోద్వేగ బంధాలను ఏర్పరచుకుంటారు. ఈ కారణంగా వీరు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ స్వభావం వల్ల చాలాసార్లు చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారు. ఈ అమ్మాయిలకు సంబంధాలను ఎలా నిర్వహించాలో బాగా తెలుసు. అందుకే అత్తమామలు వారిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా అత్తవారింట్లో ఆమెకి మంచి కోడలు అనే పేరు కూడా ఉంటుంది. ఈ జనన సంఖ్య 2 గల మహిళలకు బంధాన్ని, సంబంధాన్ని ఎలా కొనసాగించాలో బాగా తెలుసు. అందుకే వీరిని అదృష్టవంతులుగా భావిస్తారు.